In this video, we will discuss about activity ratio. Write short notes on activity ratio. First, what is activity ratio? An activity ratio indicates how many times an asset is turned over or used during a period. First, what is asset ante? అసెట్ మీన్స్ ఆస్తులు అంటే మనకి ఏదైనా ఉంటాయి కదా, జస్ట్ లైక్ యాజ్ అగ్రికల్చర్ ల్యాండ్, హౌస్, కార్, దీస్ ఆర్ అండర్ అసెట్స్. అసెట్స్ ఈజ్ టర్న్ ఓవర్ ఆర్ యూజ్డ్ డ్యూరింగ్ ఏ పీరియడ్. దెర్ ఆర్ 3 types ఆఫ్ యాక్టివిటీ రేషియోస్. ఇదేంటంటే అసెట్స్ని అనేది ఇండికేట్ చేస్తుంది అనమాట. యూజ్డ్ డ్యూరింగ్ ఏ పీరియడ్, ఒక పీరియడ్లో ఉన్న అసెట్స్ని ఎన్ని అసెట్స్ ఉన్నాయో దాన్ని ఇండికేట్ చేసేదాన్ని మనం యాక్టివిటీ రేషియో అంటాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో, ఆల్సో కాల్డ్ యాజ్ స్టాక్ టర్న్ ఓవర్ రేషియో అంటాం. ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియోనే ఇంకొక నేమ్తో వచ్చేసి స్టాక్ టర్న్ ఓవర్ రేషియో అంటాం. ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో అంటే దానికి ఫార్ములా వచ్చేసి కాస్ట్ ఆఫ్ గూడ్స్ బై యావరేజ్ ఇన్వెంటరీ. ఓన్లీ ఒకటి నేర్చుకుంటే రిమైనింగ్ 3 వచ్చేసి రిలేటెడ్గానే ఉంటాయి అన్నమాట. ఆల్సో కాల్డ్ యాజ్ స్టాక్ టర్న్ ఓవర్ రేషియో. ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ గుడ్స్ బై యావరేజ్ ఇన్వెంటరీ. ఇప్పుడు మనకి ఏం కావాలి? యావరేజ్ ఇన్వెంటరీ కావాలి. యావరేజ్ ఇన్వెంటరీ ఆర్ యావరేజ్ స్టాక్ ఈక్వల్ టు ఓపెన్ స్టాక్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ బై 2. దిస్ ఈజ్ ద ఫార్ములాస్ అనమాట. దీంట్లోకి ఇవనేది మనము బై హార్ట్ చేయాల్సిందే. ఇన్వెంటరీ కలెక్షన్ పీరియడ్ అంటే 365 days బై ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో. ఇక్కడ వస్తుంది కదా ఈ టర్న్ ఓవర్ రేషియో, 365 days బై ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో అంటాం. ఇది ఇన్వెంటరీ కలెక్షన్ పీరియడ్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ టైప్ వచ్చేసి డెబిటార్స్ టర్న్ ఓవర్ రేషియో. డెబిటార్ టర్న్ ఓవర్ రేషియో అంటే డెబిటార్స్ టర్న్ ఓవర్ రేషియో ఈక్వల్ టు క్రెడిట్ సేల్స్ బై యావరేజ్ డెబిటార్స్. ఇక్కడ డెబిటార్స్ కాబట్టి డెబిటార్స్, ఇందాక వచ్చేసి ఇన్వెంటరీ కాబట్టి యావరేజ్ ఇన్వెంటరీ. దిస్ ఈజ్ ద వేరీ ఇన్ ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో ఆర్ డెబిటార్ టర్న్ ఓవర్ రేషియో. ఓకేనా. నెక్స్ట్ డెబిటార్ కలెక్షన్ పీరియడ్ వచ్చేసి 365 days బై డెబిటార్ టర్న్ ఓవర్ రేషియో అంటాం. 365 days ఇక్కడ ఏదైతే రేషియో ఉంటుందో అది డివైడ్ బై వేస్తాం. నెక్స్ట్ యావరేజ్ డెబిటార్ అంటే ఓపెనింగ్ డెబిటార్ ప్లస్ క్లోజింగ్ డెబిటార్ బై 2. అక్కడైతే ఓపెనింగ్ స్టాక్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ బై 2, అది వచ్చేసి యావరేజ్ స్టాక్. ఓకేనా. సేమ్ రిలేటెడ్గానే ఉంటుంది. థర్డ్ వన్ చూడండి, ఇక్కడ థర్డ్ వన్ వచ్చేసి క్రెడిటార్ టర్న్ ఓవర్ రేషియో. క్రెడిటార్ టర్న్ ఓవర్ రేషియో ఈక్వల్ టు క్రెడిట్ పర్చేజెస్ బై, అక్కడేంది సేల్స్ అంటే సేల్ చేస్తున్నాడు, ఇక్కడ పర్చేజ్, రెండు ఒకటి అనమాట. ఇది క్రెడిటార్ టర్న్ ఓవర్ రేషియో కాబట్టి క్రెడిట్ పర్చేజెస్ బై యావరేజ్ క్రెడిటార్ అంటాం. క్రెడిట్ కలెక్షన్ పీరియడ్ వచ్చేసి 365 days బై క్రెడిటార్స్ టర్న్ ఓవర్ రేషియో. దిస్ ఈజ్ ద వేరీ అబౌట్ ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో, డెబిటార్ టర్న్ ఓవర్ రేషియో, క్రెడిటార్ టర్న్ ఓవర్ రేషియో. ఇక్కడ 365 days బై క్రెడిటార్ టర్న్ ఓవర్ రేషియో కదా. నెక్స్ట్ చూద్దాం. యావరేజ్ క్రెడిటార్స్ వచ్చేసి ఓపెనింగ్ క్రెడిటార్స్ ప్లస్ క్లోజింగ్ క్రెడిటార్స్ బై 2. ఒకసారి 3 చూద్దాం. ఫస్ట్ యాక్టివిటీ రేషియో అంటే ఏంది? యాక్టివిటీ రేషియో ఇండికేట్స్ హౌ మెనీ అండ్ అసెట్స్ ఈజ్ టర్న్ ఓవర్ ఆర్ డ్యూరింగ్ యూజింగ్ ఏ పీరియడ్. ఒక పీరియడ్లో ఎన్ని టర్న్ ఓవర్ రేషియో ఉంటాయి, ఎన్ని ఆస్తులు ఉంటాయో దాన్ని ఇండికేట్ చేసేదాన్ని యాక్టివిటీ రేషియో ఉంటుంది. దెర్ ఆర్ 3 types. ఫస్ట్ వన్ టర్న్ ఓవర్ రేషియో, డెబిటార్ రేషియో, క్రెడిటార్ రేషియో. ఓకేనా. ఆల్సో కాల్డ్ స్టాక్ టర్న్ ఓవర్ రేషియో. అదే ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ బై యావరేజ్ ఇన్వెంటరీ. నెక్స్ట్ యావరేజ్ స్టాక్ అంటే ఓపెనింగ్ స్టాక్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ బై 2. ఇన్వెంటరీ కలెక్షన్ పీరియడ్ అంటే 365 days బై ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో. డెబిటార్ టర్న్ ఓవర్ రేషియో అంటే క్రెడిట్ సేల్స్ బై యావరేజ్. దిస్ ఈజ్ అబౌట్ దిస్ యాక్టివిటీ రేషియో అండ్ ఇట్స్ టైప్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ like and subscribe my channel. Thank you.